హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప నర్సరీ. ఈ వీడియోలో మా పాప మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మా పాప ఉదయం లేచిన వెంటనే బయటికి వెళ్ళాలి అని చేయి చూపిస్తూ ఉంటుంది. అంటే అలా కాసేపు బయటికి వాకింగ్ లాగా అలా చేసిద్ది. ఇంకా డైలీ మార్నింగ్ టైంలో లేస్తే ఆ టైంలో 7కి లేచిద్ది, 8కి లేచిద్ది. అలా బయటికి తీసుకెళ్తాం, తనే నడుస్తూ ఉండిద్ది. చూడండి, ఈ వీడియోలో వేప చెట్టు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దూరంగా ఉన్న ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ఇల్లుల దగ్గర నుంచి వేప చెట్టు వరకు తనొక్కతే నడిచిద్ది. మేము పట్టుకుంటున్నా కూడా వద్దు అని చేతులు వదిలేసిద్ది. వచ్చేటప్పుడు తనొక్కతే నడిచిద్ది. ఇంటికి కొంచెం దూరంలోనే పొలాలు ఉంటాయి. ఇంకా పాప ఎప్పుడు బయటకు తీసుకెళ్ళమని చెప్పినప్పుడు ఇలా పొలాల్లోకి తీసుకొస్తాము. మరి ఇసుక కట్టెలు ఏరుకోవడానికి పొలానికి వచ్చింది ఫ్రెండ్స్, కంది పొలానికి. ఇంకా అయిపోయినాయా పుల్లలు ఏరటం? పుల్లలేరు నాన్న, పుల్లలేరు. ఇంకొచ్చాయి అయితే వచ్చాయి. ఇంకా రిషిక పొలంలో ఆడుకుంటూ అలా ఉంది. ఇంకొచ్చేయమని చెప్పినా కూడా రాకుండా అలానే ఉంది. తనకిష్టం బాగా ఇలా బయట రావాలని. పిల్లలంటే అంతే కదండి, ఎంతసేపు ఇంట్లో ఉన్నా ఉండరు. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం, చాలే. కొంచెం ఎక్కువ ప్లేస్ ఉన్న దగ్గర బాగా ఆడుకోవాలి, అలానే ఉంటుంది వాళ్ళకి. ఇంకా కాసేపు నడిచిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేస్తున్నాము. వెళ్ళేటప్పుడు తను ఒక్కతే నడిచిద్ది, కానీ వచ్చేటప్పుడు ఇంకా తను నడవలేదు, ఎత్తుకోమని చెప్పిద్ది. ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసాక ఇంకా తను ఒక్కతే ఆడుకుంటూ ఇలా గోల గోల చేస్తూ బాగా అల్లరి చేసిద్ది. మరి రిషు పాప కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ డోర్ తీసేసి పాలు కావాలి అని చూపిస్తుంది. తను పాలు బాగా చల్లగా ఉంటే తాగిద్ది, వేడిగా ఉంటే తాగదు. అందుకని నేను కొన్ని పాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తా. ఇంకా ఆ పాలు తీసుకొని తాగిద్ది, లేదా అమ్మ అని పాలను చూపించిద్ది. చూడండి ఫ్రెండ్స్, తాగేసిన తర్వాత ఇంకా మన వంట రూమ్లోకి వచ్చి గుడ్డు కావాలని చూపిస్తుంది. చూడండి, ఏం కావాలి రిషు? ఎగ్స్ కావాలా? ఇగో నాన్న, నీ గుడ్లు ఇక్కడ ఉన్నాయి, ఇస్తాడు. రిషు అయితే వంట రూమ్లోంచి ఎగ్స్ తీసుకొని వస్తుంది తినాలని. డైలీ ఒక ఎగ్ అయితే తనకి బాయిల్ చేసి ఇస్తాను ఫ్రెండ్స్, తింటుంది. ఒకవేళ నేను మర్చిపోయినా కూడా తనే వంట రూమ్లోకి వెళ్ళి గుడ్డు అని అడుగుతుంది ఇవ్వమని. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా డైలీ ఒక ఎగ్ అయితే పెట్టండి పిల్లలకి, చాలా మంచిది హెల్త్కి. నేనేమో 10:30 అయింది ఫ్రెండ్స్. మా రిషు పాపకి స్నానం చేపించి రెడీ చేశాను. ఈరోజు టిఫిన్ పూరి చేశాను. ఇంకా దాన్ని కొంచెం ప్లేట్లో వేసి ఇస్తే తను కూర్చొని తింటూ ఉంది. పిల్లలు ఏదైనా కూడా వాళ్ళే తినే విధంగా చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు చేయండి, వాళ్ళే తినగలుగుతారు.
యశు ఇటు తిరుగు. ఇలా మా లైఫ్లో జరిగే కొన్ని మూమెంట్స్ని వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు, పిల్లలంటే అందరికీ ఇష్టమే కదా. అందుకని ఇలా మా పాపతో వీడియోలు చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము.